హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటా కోడిగుడ్లు పులుసు చేసుకుందాం. దానికోసం ఏం చేయాలో చూద్దాం. ముందుగా బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని నేను కోడిగుడ్లు టమాటా పులుసులో ఎండురొయ్యలు కూడా వేస్తున్నానండి. ఎండురొయ్యలు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు ఆల్రెడీ నేను అవి ఎండురొయ్యలు ఫ్రై అవుతున్నాయి కదండి, లోపల సైడు గుడ్లు ఉడకబెట్టుకున్నానండి. ఈ ఫ్రై చేసుకుంటూ ఆ గుడ్లు నీట్గా వలిచేసుకుని కొంచెం ఘాట్లు పెట్టుకున్నాను అనమాట. ఒక 2 సైడ్స్ ఇలా గీత గీసుకున్నాను. అంటే ఆ గుడ్లోకి ఉప్పు కారం వెళ్ళి బాగుంటుందని. ఇప్పుడు ఎండ్రాయిల్లోనే ఆ గుడ్లు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఉడకపెట్టిన గుడ్లు గీతలు గీసుకుని వేసుకున్నాను కదా, ఇవి ఆ రొయ్యలతో పాటు ఫ్రై చేసుకోవాలండి. నీట్గా ఎర్రగా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా రావాలంటే గుడ్డు ఏం చేయాలంటే ఆయిల్లో కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుని అప్పుడు ఫ్రై చేసుకుంటే గుడ్లు మంచి కలర్ వస్తాయండి. మంచి గోల్డెన్ కలర్ వస్తాయండి పసుపు వేసుకోవడం వల్ల ఆయిల్లో. అప్పుడు మొత్తం గుడ్లన్నీ నీట్గా ఫ్రై అయ్యే వరకు తిప్పుకుంటూ వేపుకుంటూ ఉండాలండి, లేకపోతే అతుక్కుపోతాయండి. ఇప్పుడు వేగిపోయినాయి కదండి ఎగ్స్, కలర్ కూడా మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం తీసేసుకుందామండి ఆ రొయ్యలు ఉంచేసుకోవచ్చులేండి. ఎగ్స్ తీసేసుకుందాం. తీసుకుని వేరే గిన్నెలో వేసుకుందామండి. ఎగ్స్ తీసేసుకున్నాం కదండి, ఆయిల్లో ఇప్పుడు కొంచెం రొయ్యలు ఉన్నాయి కదా, అవి ఉంచేసుకుని అలాగే ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. నేను ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు అనుకోండి, అవి తిన్నప్పుడు మనకి కారం అనిపించేస్తాయి. కలిపేసుకుని తినేస్తాం కదా. అవి పొడవుగా వేసుకున్నాం అనుకోండి, అవి తెలుస్తాయి కాబట్టి తీసి పక్కన పెట్టేస్తాం కాబట్టి మనకి కారం అనిపించదు. అందుకని పొడవుగా వేసుకుంటాను నేను పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి సాఫ్ట్గా అయ్యే వరకు. ఇప్పుడు ఉల్లిపాయలు అలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు 1 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ పసుపు, ఎందుకంటే ముందు ఎగ్స్లో వేసాం కదండి పసుపు. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ సాల్టు వీటిల్లో వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదా, దాంట్లో ఉప్పు కారం పసుపు వేసేసుకుని ఆ ఉల్లిపాయలు మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాం కదండి, అవి కొంచెం కారం కూడా ఆయిల్లో ఫ్రై చేసాం అనుకోండి, మనకి ఎక్కువ ఘాటుగా ఉండదండి. లేకపోతే ఫ్రై చేయకపోతే కొంచెం పచ్చి వాసన అనిపిస్తుంది కారం. అందుకోసం ఇలా ఉల్లిపాయల్లో వేసి ఫ్రై చేసుకుంటే కారం బాగుంటుందండి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదండి, ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుని పెట్టుకున్నానండి నేను. ఒక 4 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా అవి ఉల్లిపాయల్లో వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటాలు కలుపుకుంటూ ఉండాలండి. సిమ్లో పెట్టి మూత వేసి మగ్గించామనుకో టమాటా మొత్తం పేస్ట్ లాగా అవుతే టేస్టీగా ఉంటుందండి కర్రీ. అందుకోసం టమాటా నీట్గా మగ్గించాలండి మూత పెట్టుకుని. ఇప్పుడు టమాటాలు అలా ఫ్రై చేసుకుంటూ ఉందామండి. అంటే టమాటా ముక్క అనేది తొందరగా మెత్తపడిపోతే కర్రీ అయితే గ్రేవీ చిక్కగా ఉండి కలుపుకోవడానికి అయ్యి మనకు బాగుంటుందండి. అప్పుడు నీట్గా మగ్గిందండి టమాటా, అది మొత్తం కొంచెం వరకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఉడకబెట్టి వేపుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఎగ్స్, అవి ఏం చేయాలండి, ఇప్పుడు మనకి టమాటా మగ్గిపోయింది కదండి, దీంట్లో ఆ ఎగ్స్ వేసేసి మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆ ఎగ్స్ వేసాం కదండి, అవి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టకపోతే మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు కదండి, తొందరగా అతుక్కుంటుంది. అందుకోసం సిమ్లోనే పెట్టుకుని మనం కలుపుకుంటూ ఉండాలండి. ఎగ్స్ చిదిపోకుండా కర్రీని మాత్రమే కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడు మనకి కర్రీ ఎలా ఉందో చూద్దామండి. ఇప్పుడు అలా కలుపుకున్నాం కదండి, ఆ కర్రీ అదే మగ్గిపోయిన మొత్తం అన్నీ కలిపి ఇప్పుడు మనం ఏం చేయాలంటే చింతపండు కొంచెం తీసుకుని ఒక 20 గ్రాములండి, కొంచెం చింతపండు తీసుకుని అంటే ఒక టమాటా అంతా తీసుకుని వాటర్లో వేసుకుని నీట్గా మెత్తగా దాన్ని కలిపేసుకుని ఉంచుకోవాలండి. ఆ వాటర్ని ఈ గుడ్లు అన్నీ మగ్గిపోయినాయి కదండి,
ఈ చింతపండు నీళ్ళు దీంట్లో వేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు అవి వేసుకున్నాం కదండి చింతపండు వాటర్, అవి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. అవి బాగా మరిగాక దగ్గరగా అవుతున్నప్పుడు కొంచెం కరివేపాకు తీసుకొని వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసి మళ్ళీ ఇంకా దగ్గరగా అయ్యే వరకు ఉడకనివ్వాలండి. ఇప్పుడైతే ఇంకా కొంచెం గ్రేవీగా ఉంది కదా, ఇంకా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర కొత్తిమీర అయిపోయిందండి, అందుకు వేయట్లేదండి. కొత్తిమీర వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనకి కర్రీ దగ్గరికి అయిపోయిందండి. టేస్ట్ ఎలా ఉందో చూసుకుని ఏదైనా తక్కువైతే వేసుకోవాలండి. ఉప్పు కానీ కారం అయితే సరిపోదులేండి. ఉప్పు తక్కువైతే మళ్ళీ వేసుకుని ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు రైస్ పట్టుకెళ్ళి మా అత్తయ్య గారికి ఫస్ట్ ఇచ్చి ఎలా ఉందో మీకు చెప్పమంటానండి. తీసుకువెళ్తున్నా. అత్తయ్య గారు, ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో మా ఫ్రెండ్స్కి చెప్పండి. ఎలా ఉందండి? చాలా బాగున్నాయమ్మా, టేస్ట్గా ఉన్నాయి, రుచిగా ఉన్నాయి.